1960లలో ప్రపంచ దృష్టి మొత్తం అమెరికా యొక్క అపోలో మిషన్స్ పై ఉంటే సరిగ్గా అదే సమయంలో మన పక్కనే ఉన్న వీనస్ గ్రహం మీద చాలా భయంకరమైన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. సోవియట్ యూనియన్ అంటే రష్యా వీనస్ పై సూసైడ్ మిషన్స్ను ప్లాన్ చేసింది. ఎన్నో ఏళ్ల కష్టం అండ్ వందల కోట్లు ఖర్చు చేసి చరిత్రలోనే మొదటిసారిగా వేరే గ్రహం మీద ల్యాండ్ అయ్యి అక్కడి ఫోటోలు తీసేలా ఒక ప్రోబ్ని తయారు చేశారు. కానీ వీనస్ మీద రష్యన్ ప్రోబ్స్ నరకం లాంటి వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి. అది చూసి రష్యన్ సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు రష్యా వీనస్ మీద చేసిన ఆ సూసైడ్ మిషన్ ఏంటి? నిజానికి రష్యా వీనస్ పైన ఏం చూసింది? అది వీనస్ వెనుక ఉన్న ఎలాంటి భయంకరమైన నిజాలను బయటపెడుతుంది? ఒక చిన్న కెమెరా లెన్స్ మూత రష్యన్స్ యొక్క కోట్లాది రూపాయలను అండ్ ఎన్నో ఏళ్ల కష్టాన్ని ఎలా నాశనం చేసింది? అలాగే ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా రష్యా మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్లే ధైర్యం చేయట్లేదు అనే విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 1960-70ల కాలంలో కోల్డ్ వార్ చాలా పీక్స్లో ఉంది. అమెరికాకు రష్యాకు మధ్య స్పేస్ కింగ్ ఎవరు అనే దానిపై విపరీతమైన పోటీ నడిచేది. రెండు దేశాలు కూడా ప్రపంచం ముందు తమ పవర్ ఏంటో నిరూపించుకోవాలని అనుకున్నాయి. ఈ రేస్లో అమెరికా తన ఫోకస్ అంతా చంద్రుడి మీద పెట్టింది. రష్యా ఆల్రెడీ చంద్రుడి మీద కొన్ని ప్రోబ్స్ ల్యాండ్ చేసి ఈ రేస్లో కొంత ముందే ఉన్న అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ మాత్రం 1970 రాకముందే మనిషిని చంద్రుడి మీదకి పంపిస్తాము అని ప్రపంచానికి ఒక పెద్ద ప్రామిస్ చేశారు. అమెరికా నిజంగానే చంద్రుడిపైకి వెళ్ళిపోతుందని రష్యాకు అర్థమయ్యాక వాళ్ళు తమ టార్గెట్ని వీనస్ వైపు మార్చారు. అమెరికా చంద్రుడిపైకి వెళ్తే రష్యా ఏకంగా నరకంలోనే అడుగు పెట్టగలదని నిరూపించడమే వాళ్ళ ప్లాన్. అప్పటి వరకు సైంటిస్టులు వీనస్, భూమి రెండు ఒకేలా ఉంటాయని అనుకునేవారు. ఎందుకంటే సైజ్లోనూ ఆల్మోస్ట్ సేమ్ అండ్ అలాగే ఈ రెండు గ్రహాలు సూర్యుడి నుండి దాదాపు సేమ్ డిస్టెన్స్ కలిగి ఉంటాయి. కానీ దూరం నుండి చూస్తే ఒక తేడా క్లియర్గా కనిపిస్తుంది. భూమిలా కాకుండా వీనస్ మొత్తం దట్టమైన మేఘాలతో కప్పబడి ఉంటుంది. అప్పట్లో ఆ మేఘాల వెనుక ఏముందో ఎవ్వరికి తెలీదు. అదొక సీక్రెట్ బాక్స్ లాంటిది. చంద్రుణ్ణి ఎలాగూ టెలిస్కోప్తో కూడా చూడొచ్చు. కానీ తాము వీనస్ లోపల ఏముందో ప్రపంచానికి చూపిస్తే అది అమెరికా చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం కంటే పెద్ద రికార్డ్ అవుతుందని రష్యా అనుకుంది. ఒకవేళ ఆ మేఘాల కింద సముద్రాలు, అడవులు లేదా ఏలియన్స్ లాంటివి కనిపిస్తే రష్యాకు తిరుగుండదని ఆశపడింది. ఇదే ఆలోచనతో రష్యా వీనస్ పైకి 1 కాదు 2 కాదు ఏకంగా 18 మిషన్లను ప్లాన్ చేసింది. ఈ మిషన్ల కోసం వాళ్ళు తయారు చేసిన ప్రోబ్ పేరు వెనెరా. రష్యన్ భాషలో వెనెరా అంటే వీనస్ అని అర్థం. ఆ దట్టమైన మేఘాలు మరియు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అక్కడ అట్మాస్ఫియర్ అంటే వాతావరణం ఉంటుందని సైంటిస్టులకు తెలుసు. కానీ అది భూమితో పోలిస్తే ఎంత ఉంటుందనే అంచనా ఎవరికి లేదు. అందుకే వెనెరాను ఎక్కువ ప్రెషర్ని తట్టుకునేలా డిజైన్ చేశారు. ఆ కాలంలో స్పేస్ రేస్లో రష్యా ఏ ప్రయోగం చేసినా అది సక్సెస్ అయ్యేంత వరకు ప్రపంచానికి చెప్పేది కాదు. ఎందుకంటే ఫెయిల్ అయితే పరువు పోతుందని అనుకునేవారు. అలా 1961 ఫిబ్రవరి 4న రష్యా తన మొదటి ప్రోబ్ని పంపింది. కానీ అది భూమి ఆర్బిట్ దాటి బయటికి వెళ్ళలేకపోయింది. తమ పాలసీ ప్రకారం రష్యా ఈ ఫెయిల్యూర్ గురించి ఎవరికి చెప్పకుండా ఏదో ఒక హెవీ శాటిలైట్ లాంచ్ చేశామని చెప్పి కవర్ చేసింది. రష్యాకు ఇంకొక పాలసీ కూడా ఉంది. ఒక మిషన్ కోసం వాళ్ళు 2 ప్రోబ్స్ తయారు చేస్తారు. ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి మిషన్ కంప్లీట్ చేస్తుందని. ఈసారి వాళ్ళు వెనెరా 1, వెనెరా 2 అని 2 ప్రోబ్స్ చేశారు. వీటి మెయిన్ టార్గెట్ వీనస్ పక్క నుండి వెళ్తూ కొంత డేటా కలెక్ట్ చేయడం. 1961 ఫిబ్రవరి 12న వెనెరా 1 లాంచ్ అయింది. స్పేస్ హిస్టరీలోనే ఇతర గ్రహం మీదికి ఒక ప్రోబ్ని పంపడం ఇదే మొదటిసారి. కానీ లాంచ్ అయిన 7 రోజులకే భూమితో దీని కనెక్షన్ కట్ అయిపోయింది. దాంతో అది వీనస్కు 1,00,000 కిలోమీటర్ల దూరం నుండి వెళ్ళినా ఎలాంటి డేటా పంపలేకపోయింది. ఇప్పటికీ అది సూర్యుడి చుట్టూ ఎక్కడో తిరుగుతూనే ఉంది. 4 ఏళ్ల తర్వాత అంటే 1965 నవంబర్ 12న వెనెరా 2ను పంపారు. కానీ దీని పరిస్థితి కూడా అంతే అయ్యింది. ఎర్త్ ఆర్బిట్ దాటగానే కనెక్షన్ పోయింది. 1960లలో రష్యా ఇలాంటివి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ ఘోరంగా ఫెయిల్ అవ్వడం వల్ల వాటికి వెనెరా అనే పేరు కూడా పెట్టలేదు. స్పేస్ హిస్టరీలో వీటిని గోస్ట్ మిషన్స్ అంటారు. ఆ తర్వాత 1966లో వెనెరా 3, వెనెరా 4ల వంతు వచ్చింది. ఈసారి రష్యా 1 టన్ను బరువు ఉండే బిగ్ అండ్ పవర్ఫుల్ ప్రోబ్స్ చేసింది. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బస్, ఇది ప్రోబ్ని గ్రహం అట్మాస్ఫియర్ వరకు తీసుకెళ్తుంది. ఇంకొకటి స్పియర్, ఇది గ్రహం లోపలికి వెళ్తుంది. ఈ స్పియర్లో ప్రెషర్ సెన్సార్, గ్యాస్ అనలైజర్, థర్మోమీటర్, బ్యాటరీ, డేటా పంపడానికి 2 యాంటీనాలు పెట్టారు. వెనెరా 3 మెయిన్ టార్గెట్ కేవలం అక్కడ వాతావరణాన్ని చెక్ చేయడమే. సాఫ్ట్ ల్యాండింగ్ చేసే ఉద్దేశం కానీ దానికి తగ్గ అరేంజ్మెంట్స్ కానీ లేవు. అంటే అదొక సూసైడ్ మిషన్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది వీనస్ వాతావరణంలోకి ఎంటర్ అవ్వగానే సిస్టమ్ ఫెయిల్ అయిపోయి రష్యన్ సైంటిస్టులకు ఏ డేటా పంపలేకపోయింది. జస్ట్ అక్కడ క్రాష్ ల్యాండ్ అయిపోయింది. కానీ 1966 మార్చి 1న
ఇతర గ్రహం యొక్క ఉపరితలాన్ని తాకిన మొదటి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్గా వెనెరా 3 రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాతి సంవత్సరం అంటే 1967 అక్టోబర్లో వెనెరా 4తో రష్యాకు కొద్దిగా సక్సెస్ దొరికింది. ఎలాంటి సిస్టమ్ ఫెయిల్యూర్ లేకుండా అది వీనస్ వాతావరణంలో ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉందని కనిపెట్టింది. మొదట్లో రష్యా వాళ్ళు వీనస్ అట్మాస్ఫియర్ భూమి కంటే 25 రెట్లు ఎక్కువ ఉంటుందని, పారాషూట్ సహాయంతో వెనెరా 4 సురక్షితంగా కిందికి దిగిందని క్లెయిమ్ చేశారు. కానీ తర్వాత తెలిసిందేంటంటే వెనెరా 4 అసలు కిందికే దిగలేదని. అక్కడి విపరీతమైన ప్రెషర్కి ఒక సోడా క్యాన్లా నలిగిపోయి గాల్లోనే ముక్కలైపోయింది. తమ ప్రోబ్స్ వీనస్ ఉపరితలం మీద ల్యాండ్ అవ్వలేదని అర్థమయ్యాక రష్యా వాళ్ళు వెనెరా 5, వెనెరా 6లను కేవలం గాల్లోనే ప్రయోగాల కోసం పంపారు. ఎందుకంటే వాటి డిజైన్ కూడా వెనెరా 4 లాంటిదే. వాటికి వీనస్ వాతావరణంలో కేవలం 50 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. ఆలోపే డేటా పంపాలి. 1969లో లాంచ్ అయిన ఈ 2 ప్రోబ్స్ కూడా ఒక గంటలోపే గాల్లోనే క్రాష్ అయిపోయాయి. అయినా రష్యా అస్సలు తగ్గలేదు. ఈసారి వెనెరా 7ను ఒక ట్యాంక్ లాగా విపరీతమైన స్ట్రాంగ్గా తయారు చేశారు. దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే వీనస్ మీద క్రాష్ అవ్వకుండా ఉండడం. దాన్ని స్ట్రాంగ్గా చేయడం కోసం అందులో ఎక్కువ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టలేదు. కానీ దీని ల్యాండింగ్ టైంలో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్విచ్ బోర్డ్ ఒకే పొజిషన్లో స్ట్రక్ అయిపోయింది. అది కేవలం టెంపరేచర్ డేటా మాత్రమే పంపేలా మిగిలిపోయింది. కానీ రష్యన్ సైంటిస్టులు ఎంత తెలివైన వాళ్ళంటే కేవలం ఆ టెంపరేచర్ డేటాని బట్టి అక్కడ ప్రెషర్ భూమి కంటే 90 రెట్లు ఎక్కువ ఉందని కనిపెట్టారు. అంటే సముద్రంలో 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఎంత ప్రెషర్ ఉంటుందో అంతన్నమాట. వెనెరా 7 ల్యాండ్ అయ్యే టైంలో ఇంకో ప్రాబ్లం వచ్చింది. దాని పారాషూట్ చిరిగిపోయి సెకండ్కు 17 మీటర్ల స్పీడ్తో వెళ్ళి వీనస్ నేల మీద పడింది. గుడ్ న్యూస్ ఏంటంటే అది పాడవలేదు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది బోర్లా పడటంతో యాంటీనా కిందికి ఉండిపోయింది. అయినా సైంటిస్టులు వదలకుండా ఆ వీక్ సిగ్నల్స్ని కూడా క్యాచ్ చేశారు. ఆ విరిగిపోయిన కండిషన్లోనే వెనెరా 7 వీనస్ నుండి 23 నిమిషాల పాటు ఎర్త్తో కనెక్షన్లో ఉంది. అలా వెనెరా 7 వేరే గ్రహం మీద ల్యాండ్ అయ్యి సిగ్నల్స్ పంపిన మొదటి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్గా హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ అది పంపిన టెంపరేచర్ చూసి ప్రపంచం షాక్ అయింది. అక్కడ ఏకంగా 465 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయింది. ఇది మన ఇంట్లో ఉండే ఓవెన్ టెంపరేచర్ కంటే 2 రెట్లు ఎక్కువ. అది కిందికి దిగుతున్నప్పుడు రేడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీలో చిన్న చేంజ్ రావడం సైంటిస్టులు గమనించారు. దీన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని బట్టి వాళ్ళు ఏం కనుగొన్నారంటే వీనస్ వాతావరణంలో గంటకు 360 కిలోమీటర్ల స్పీడ్తో భయంకరమైన తుఫాను గాలులు వీస్తున్నాయని, అవే ఆ ప్రోబ్ని పక్కకి నెట్టేశాయని, ఈ స్పీడ్ భూమి మీద వచ్చే పెద్ద పెద్ద తుఫాన్ల కంటే చాలా ఎక్కువని కనిపెట్టారు. ఇక వెనెరా 8 మిషన్ మునుపటి కంటే చాలా అడ్వాన్స్డ్గా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు శత్రువు ఎంత భయంకరమైందో వాళ్ళకి తెలుసు. 90 రెట్ల ప్రెషర్, 360 కిలోమీటర్ల స్పీడ్తో వీచే గాలి, మండుతున్న వేడి. అందుకే ఇందులో మట్టిని టెస్ట్ చేయడానికి గామా స్పెక్ట్రోమీటర్ అలాగే ఒక లైట్ సెన్సార్ పెట్టారు. ఈసారి రాత్రి కాకుండా కావాలనే పగటిపూట ల్యాండ్ చేయించారు. అక్కడ పగలు ఎంత వెలుతురుంటుందో చూడటానికి. ఆ దట్టమైన మేఘాలు ఉన్నా కూడా అక్కడ వస్తువులు కనిపించేంత వెలుతురుంటుందని, మేఘాలు ఉన్నప్పుడు సూర్యుడి కాంతి అంతటా స్ప్రెడ్ అయినట్టు అక్కడ కూడా అవుతుందని లైట్ సెన్సార్ కన్ఫర్మ్ చేసింది. వెనెరా 8 వీనస్ నేల మీద 60 నిమిషాల పాటు బానే ఉంది. ఆ కాలంలో అంత వేడి ప్రెషర్లో ఒక మిషన్ గంటసేపు పనిచేయడం అంటే ఒక అద్భుతం అని చెప్పాలి. వెనెరా 9 నుండి వెనెరా 12 మిషన్స్ రష్యాకు పెద్ద సక్సెస్ను అలాగే బ్యాడ్ లక్ కూడా తెచ్చింది. ఈ 4 ప్రోబ్స్ డిజైన్ చాలా డిఫరెంట్గా 5 టన్నుల బరువుతో ఒక యూఎఫ్ఓ లాగా ఉండే ల్యాండర్తో చేశారు. మధ్యలో ఉండే గుండ్రటి బాక్స్లో సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్ పెట్టారు, వేడి తగలకుండా. కింద ఒక క్రష్ రింగ్ పెట్టారు, అది ల్యాండింగ్ అప్పుడు షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. పైన ఒక గొడుగు లాంటి ఏరో బ్రేక్ పెట్టారు, స్పీడ్ తగ్గించడానికి. వీటిలో అందరూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కెమెరాలను కూడా పెట్టారు. ఒక్కో ల్యాండర్లో 2 కెమెరాలున్నాయి, 360 డిగ్రీల వ్యూ కోసం. కానీ లాస్ట్ మినిట్లో ఒక తలనొప్పి వచ్చింది. ల్యాండ్ అయ్యాక కెమెరా లెన్స్ మూతలు ఓపెన్ అవ్వలేదు. వెనెరా 9, 10లలో కేవలం ఒక్క కెమెరా మూత మాత్రమే ఓపెన్ అయింది. వెనెరా 11, వెనెరా 12 110 నిమిషాలు బాగున్నప్పటికీ కూడా వాటి 2 కెమెరా మూతలు అస్సలు ఓపెన్ అవ్వలేదు. డేటా చాలా పంపినా కూడా ఒక్క ఫోటో కూడా రాలేదు. కానీ 1975 అక్టోబర్ 2న వెనెరా 9 ఆ ఒక్క కెమెరాతోనే వీనస్ మొదటి ఫోటోను పంపింది. మనిషి తయారు చేసిన మిషన్ వేరే గ్రహం నుండి ఫోటో పంపడం అదే మొదటిసారి. వీనస్ ఏదో ఇసుక ఎడారి కాదు, పదునైన రాళ్లు ఉన్న ఒక భయంకరమైన రాతి నేల అని ఆ ఫోటో ద్వారా ప్రపంచానికి తెలిసింది. తర్వాత వెనెరా 13, వెనెరా 14లు సోవియట్ యూనియన్ గోల్డెన్ ఎరాకు ఒక సూపర్ ఎండింగ్ ఇచ్చాయి. ఇవి ప్రపంచానికి అప్పటి వరకు చూడని విషయాలను చూపించాయి. కానీ స్పేస్ హిస్టరీలోనే ఒక విచిత్రమైన తప్పు కూడా జరిగింది. ఈ ప్రోబ్స్లో కెమెరాలతో పాటు ఒక మైక్రోఫోన్ కూడా పెట్టారు. వెనెరా 13 ల్యాండ్ అయ్యాక మైక్రోఫోన్ ఆన్ చేయగానే హిస్టరీలోనే మొట్టమొదటిసారి వేరే గ్రహం మీది గాలి శబ్దం, పిడుగుల శబ్దాలు రికార్డ్ అయ్యాయి.
అక్కడ వచ్చే భూకంపాలను టెస్ట్ చేయడానికి ఇందులో డ్రిల్ మెషిన్, సిస్మోమీటర్ కూడా ఉన్నాయి. వెనెరా 13 మొదటిసారిగా వీనస్ కలర్ ఫోటోలను పంపించింది. దాన్ని బట్టి మనకు వీనస్ ఆకాశం ఆరెంజ్ కలర్లో, నేల బ్రౌన్ కలర్లో ఉంటుందని తెలిసింది. అయితే వెనెరా 14 మిషన్ సమయంలో జరిగిన ఆ వింత సంఘటన ఏంటంటే, అందులో నేల ఎంత గట్టిగుందో టెస్ట్ చేయడానికి ఒక స్ప్రింగ్ లోడెడ్ రాడ్ పెట్టారు. అది కిందికి దూసుకు వెళ్ళి మట్టిని టెస్ట్ చేయాలి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కెమెరా లెన్స్ మూత ఊడి సరిగ్గా ఆ రాడ్ పడే చోటే పడింది. దాంతో ఆ ఇన్స్ట్రుమెంట్ నేల గట్టిదనాన్ని టెస్ట్ చేయాల్సింది పోయి తన కెమెరా మూత గట్టిదనాన్ని టెస్ట్ చేసింది. అలా కోట్లాది రూపాయల కష్టం ఆ ఒక్క చిన్న మూత వల్ల వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత వెనెరా 15, వెనెరా 16లలో రష్యా తన స్ట్రాటజీ మార్చింది. నేల మీద ల్యాండ్ అవ్వడం ఆపేసి వీనస్ను ఆర్బిట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ 2 ప్రోబ్స్ 8 నెలల పాటు వీనస్ చుట్టూ తిరుగుతూ సింథటిక్ అపర్చర్ రేడార్ సహాయంతో ఆ దట్టమైన మేఘాలను దాటుకుని వీనస్ నేల మొత్తం ఎలా ఉందో మ్యాప్ చేశాయి. ఈ మిషన్స్ వల్లే వీనస్ మీద కిలోమీటర్ల ఎత్తైన పర్వతాలు, వేల కిలోమీటర్ల పొడవైన పగుళ్ళు ఉన్నాయని తెలిసింది. ఈరోజు మనం చూస్తున్న వీనస్ కంప్లీట్ మ్యాప్ ఈ మిషన్ల వల్లే సాధ్యమైంది. అమెరికా, రష్యా చేసిన ఈ వెనెరా మిషన్లను ఒక ఫెయిల్యూర్ అని అన్నప్పటికీ వాటి వల్లే మనకు వీనస్ ఎంత వేడిగా ఉంటుంది, అక్కడ భూమి కంటే 90 రెట్ల ప్రెషర్ ఉంటుందని, అక్కడి ఆకాశంలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలుంటాయని, ఎప్పుడు నరకం లాంటి వేడిగాలులు వీస్తూ ఉంటాయని, మరియు అక్కడి నేల పదునైన రాళ్లతో నిండి ఉంటుందని నిజాలు తెలిసాయి. స్పేస్ రేస్ టైంలో సోవియట్ యూనియన్ వీనస్ మీద చాలా మిషన్స్ చేసింది. కొన్ని సీక్రెట్గా, కొన్ని పబ్లిక్గా. అందుకే చాలామంది ఇప్పటికీ వీనస్ను సోవియట్ ప్లానెట్ అని కూడా అంటారు. వీనస్ పై ఉన్న చాలా లోయలకు అండ్ క్రేటర్స్కి రష్యన్ పేర్లే ఉన్నాయి. సో గైస్, చూసారుగా, ఇది వీనస్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మిమ్మల్ని ఏ విషయం ఆశ్చర్యపరిచిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.